కార్తీక సోమవారం సందర్భంగా స్థానిక సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి యాజ్ఞికంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో వివిధ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర కమిటీ నిర్వాహకులు అళహరి చంచలరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు బహుకరించగా మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. नमस्ते नमस्ते नमः स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु प्रसादो लिखितंगा सरस्वती वारी विद्यालय ఇలా పట్టకాలి అని రాజరాజులు ఉన్నాయంటే ప్రబలం ఉంది.
आयुष्येमेन्द्रये प्रतिष्ठति राजद्वारे राजमुखे रोदनो रोदमान शोभा शोभमानः అందరికీ నమస్కారాలు. కార్తీక మాసంలో 3వ సోమవారం పర్వదినం. ఈరోజు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు శివ పార్వతుల కళ్యాణోత్సవాన్ని అద్భుతంగా జరిపించారు. వారు ఎప్పుడు అనుకున్నట్టుగా కూడా ప్రతి కళ్యాణం కూడా ఒక విధమైన ఒక మార్పు ఉంటుంది, ఒక శక్తివంతమైన పవర్ కూడా ఉంటుంది. అన్నప్పుడు కూడా 3 రోజుల క్రితం అయితే మన కంచి సోమవారం ఒంగోలుకు వచ్చేసినప్పుడు విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఎంతసేపు ఆయన మాట్లాడుతున్న 20 నిమిషాల్లో మఠంపల్లి వారు ఏమి సలహా ఇస్తారో మఠంపల్లి వారు అనేది సంబోధిస్తూ వారి గురించి గొప్పగా మాట్లాడటం అంటే ఎంతో సంతోషంగా మేమందరూ కూడా, అంటే ఒంగోలు వాళ్ళకే ఇది ప్రకాశం జిల్లాకి ఒక గర్వకారణం స్వామి. మీరు అటువంటి ఆయన దృష్టిలో కంచి స్వామివారు అంటేనే ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఆయన దృష్టిలో మీరు ఆ విధంగా కూడా మంచి సలహాలు మంచి దారిలో తీసుకొస్తారు అనే ఉద్దేశంతో వారు చెప్పడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు ఉభయకర్తలు ఉన్నారు, వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ పెద్దలు సిద్ధా వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి కూడా ఉన్నారు, రాము గారు ఉన్నారు, సిద్ధా హనుమంతరావు గారు వారి సతీమణి గారు కూడా ఇక్కడ ఉండొచ్చున్నారు. అదేవిధంగా రాము గారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆ శివయ ఆశీస్సులు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు ఆయన అద్భుతమైన ఈ 4వ సోమవారం కూడా వారి చేతుల ద్వారా ప్రమాదంగా కూడా జరిపిస్తారని కూడా 11 రోజులు చాలా ప్రతి సంవత్సరం కూడా కాశీ వెళ్ళేవారు అయితే వారికి ధారావాహికంగా కూడా ఎప్పుడు ఎవరు ఎక్కడ కాశీకి వెళ్ళాలన్నా కూడా సోమవారికి చెప్పనున్నప్పుడు
అక్కడ బ్రహ్మాండంగా వారికి అక్కడటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ కాశీలో భగవంతుడు ఆ శివయ్య స్వామి వారికి ఇచ్చారని కూడా తెలుసుకుంటూ ఈ అద్భుతమైన విషయానికి ఒక అరుదైన అవకాశంగా అంటే నేను ఇవాళ రాగలుగుతానా లేదా అనుకుంటున్నా ఉన్నప్పుడు కాశ్మీర్లో ఉన్నా 2-3 రోజుల నుండి ఇవాళ కొంచెం హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడే రావడం కూడా జరిగింది. అందుకు మా ప్రభశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి ఆశీస్సులే దీనికి ముఖ్యమని కూడా తెలుపుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం స్వామి, మీ అందరికీ ఆశీస్సులు.